రాహుల్ గాంధీ గారు ప్రధానిలా ఊహల్లో రావు అంటున్నాడు. ఆయన ఊహతోటి మాట్లాడుతున్నాడు, ప్రధానమంత్రి కాలేదనేది ఆయన ఉద్దేశం. అబ్కి బార్ 400 పార్ అన్నాడు. ఇవాళ 250 కూడా రాలేదు మీకు, అంటే 300 లోపలనే ఉన్నారు. మీకు వచ్చినాయి 240 సీట్లే వచ్చినాయి. మిగతా అలియన్స్ తో కలుపుకొని మీకు 289 వచ్చినాయి. మాకు ఇండియా కూటమి అన్ని కలిపితే 235 వచ్చింది. రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? ప్రెసిడెంట్ ధన్యవాద సభల్లో మీరు ఏం చేసిండ్రు, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు పూర్తి చేసిండ్రు అనేది అడిగారు. అంత మాత్రాన అపోజిషన్ లీడర్ ను కించపరిచేటట్టు మాట్లాడడం అది ఎంతవరకు న్యాయం అనేది నా ఉద్దేశం. ఇవాళ మీరు చేసింది ఏంటి? ఇంకో మీదికెళ్ళేమంటున్నట్టే ఉగ్రవాదులను, ఏర్పాటువాదులను మీరందరూ కలుపుకొని దేశాన్ని చిన్న భిన్నం చేయాలి అనే ఆలోచన మాకు కాదు, మీకున్నది. మేము ఎప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నడూ కూడా కాంప్రమైజ్ కాలే. మా సిద్ధాంతమే సెక్యులర్. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరం ఒక్కటే. మీరేమంటున్నారు? సబ్కే సాత్ సబ్కా వికాస్. మరి సబ్కే సాత్ అన్నప్పుడు వికాసుల మైనార్టీ ముస్లింలు లేరా అని నేను అడుగుతున్నా. ఒక మంత్రి కూడా తీసుకోలేదు మీరు క్యాబినెట్ లా. అంటే మీరు ఎంతవరకు దిగజారిందంటే కేవలం హిందువుల ఓట్లతోనే గెలవాలని, మీరే ఈ దేశాన్ని విభజించాలని ఆలోచన చేస్తున్న ఆలోచన మీది. అంతేకాదు అయోధ్యలోనే రాముడు ఉన్నాడని అక్కడికి ఇటుకలు బాయ్, బియ్యం బాయ్ అన్ని పోయినా ఇవాళ అక్కడ ఏమైంది? బీజేపీ ఉన్న గవర్నమెంట్ లో ఏదైతే రామ జన్మభూమిలో మీరు ఓడిపోయారు, అది కూడా గుర్తించుకోవాలి. అయినా అక్కడ మాకు ఎంత 80 సీట్లలో 44 సీట్లు వచ్చినాయి. అంటే మీకంటే ఎక్కువ వచ్చినట్టే కదా. మీరు ఎంతో పబ్లిసిటీ చేశారు యావత్ భారతదేశంలో. అయోధ్య అయోధ్య, రామ్ 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 అన్నారు. కానీ అయోధ్యలోనే మీరు ఓడిపోయిందంటే దాన్ని గుర్తించుకోవాలని అడుగుతున్నా. అంతేకాదు మీరు పేదవానికి ఎక్కడైనా న్యాయం చేసిండ్రా? 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండ్రా? బ్లాక్ మనీ ఇచ్చిండ్రా? బ్లాక్ చేసిన బ్లాక్ ధనంతో ఇతర దేశాలు విజయవాలయం గాని మోడీని గాని తీసుకొచ్చారా? ఇప్పటిదాకా 15 లక్షల ఏదైతే బ్యాంక్ లో జీరో అకౌంట్ ఉంటే మేము అందులో జమ చేస్తామన్నారు, అది చేయలే. డిమానిటేషన్ చేసి పేద ప్రజల నోట్లే మట్టు కొట్టారు. ఇవాళ తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు అంటున్నారు, ఇవాళ నేను నిన్న కుల వృత్తుల గురించి మాట్లాడుతున్నారు. కుల వృత్తులు ఎప్పుడు గుర్తిస్తారా బాబు? కులగానే జరుగుతుంది. ఏ కులం వాడు ఏం పని చేస్తాడు, వారి స్థితిగతులు లేదని ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎక్స్రే అన్నాడు. ఎక్స్రే ద్వారా అంతటితో ఆగలే ఆయన. జిత్తినా ఇచ్చేదారి యుక్తి భాగీదారి అన్నాడు. అంటే సంఖ్యాబలంగా ఎవరికి ఎక్కువ ఉన్నదో వారికి తప్పనిసరిగా న్యాయం చేస్తా అన్నాడు. 75 ఏళ్ల దాటినటువంటి స్వాతంత్ర్యం వచ్చినాక కూడా ఇవాళ బీసీలను, బడుగు బలైన ఎస్సీలను అనగదొక్కుతున్నారా లేదా? అది రాహుల్ గాంధీ ఆలోచన. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు. ఇవాళ నేను అడుగుతున్నా, ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్ గా మీరు బిల్లు పెడతారా లేదా? రాహుల్ గాంధీ తప్పనిసరిగా బీయింగ్ అపోజిషన్ లీడర్ తప్పనిసరిగా బిల్లు పెట్టాలి. అప్పుడు బీజేపీ సంగతి ఏంటో తెలుస్తుంది. ఎంతమంది బీజేపీ నాయకులు బీసీ బిల్లుకు సపోర్ట్ చేస్తారు. గతంలో కూడా ఐఐటి, ఐఐఎం లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ అందరికి బిల్లు పాస్ అయిందా లేదా? మీరు బిల్లు పెట్టండి. జనగణ కులంగానే జరుగుతూనే ఇవాళ ఏది బీహార్ లో జరిగింది, అదే విధంగా తమిళనాడులో జరిగింది. ఆడ 69%, ఈడ 65 ఇస్తున్నారు. కనుక కులగణ జరగాలని మీ ఆలోచన ఉన్నదా లేదా? లేకుంటే నాగ్పూర్ లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ చెప్తేనే చేస్తారా అని అడుగుతున్నా. నేను 3 సార్లు కలిసిన కులగణ జరుపుమని, బీసీల సంఖ్య ప్రకారంగా ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వన్నా. ఈ మాటలు ఆపేసేయండి. మీరు ఇంకోటి ఏమంటున్నారు? వికసిత్ భారత్, అబ్కి బార్ ఏదైనా సబ్కా సాత్ అంటున్నారు. సబ్కా సాత్ తీసేయండి.
అప్నా సాత్ అంటే బాగుంటది.